నరేంద్ర మోడీ గారి రాజీనామా సాధ్యమా? చెప్పండి నాకు. సాధ్యమా? సాధ్యం కాదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది నరేంద్ర మోడీ గారు రాజీనామా చేసేయాలి, నరేంద్ర మోడీ గారు రాజీనామా చేసేయాలి అని చెప్పేసి అంటూ ఉన్నారన్నమాట. మన ధర్మేంద్ర ప్రధాని గారు రాజీనామా చేశారు కదా, దాని తర్వాత నరేంద్ర మోడీ గారి చేత కూడా ఇలాంటి రాజీనామా చేసి తాను ప్రధానమంత్రి అయిపోవాలని చెప్పేసి మన పప్పుగాడు అనుకుంటున్నాడు అనమాట. ఆ పప్పుగాడు ఎవడో మనకు తెలుసు కదా, వాడే. సో అనుకుంటున్నాడు అనమాట. సో నేను దాని గురించి ఒక చిన్న మాట మాట్లాడదామని చెప్పేసి మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు రాజీనామా చేసేయాలి. ఎందుకు రాజీనామా చేసేయాలి నాకు అర్థం కాదు. ఎందుకు రాజీనామా చేయాలి? ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ అనే ఒక సోషల్ మీడియా పార్టీ చేసిన ఉద్యమాలకే భయపడిపోయి, పాకిస్తాన్ ఉద్యమాలకి భయపడిపోయి, అంటే పాకిస్తాన్ వాళ్ళే ఉన్నారులేండి అక్కడ, అందరూ స్టూడెంట్స్ ఎవరు లేరు. మరి తినడం, తాగడం, తిరగడం చేసేవాళ్ళు వాళ్ళు స్టూడెంట్స్ ఏందో నాకు అర్థం కాదు. కానీ దేశద్రోహానికి సంబంధించిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు అక్కడ. సో కాబట్టి ఆ ఉద్యమానికి ఒక వాల్యూ లేదు, ఒక ఇది లేదు. కానీ నరేంద్ర మోడీ గారు మంచితనంతో వదిలేశారు అంతే. ఆ మాత్రం దానికి మీరు రాజీనామా చేసేయాలంటే ఆయన రాజీనామా చేసేస్తాడంటే నాకు అర్థం కాదు. మీ తుప్పాస్ ఉద్యమాలకి రాజీనామా చేసేయడానికి, పాకిస్తాను, అమెరికా ఒత్తిళ్ళకి తలొగ్గడానికి ఇది మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కాదు, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. మీరు మర్చిపెట్టున్నారు. ఇలాంటి చిన్న చిన్న వాటికే లొంగిపోతే 12 సంవత్సరాలు ఆయన ప్రధానమంత్రిగా ఉండడు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేయడు. మీకు అది అర్థం కావడంలా. మాట్లాడితే రాజీనామా చేసేయాలి. నా బొచ్చు కూడా ఉండదు. మా దేశానికి నరేంద్ర మోడీ గారు మరొకసారి కూడా ప్రధానమంత్రి అవుతారు. మీరు చూస్తూ ఉండండి. మీరు ఇలాగే చేస్తూ పోండి. ఆయన ఇంకొకసారి ప్రధానమంత్రి అయ్యాడు, లేదు ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన ప్లేస్లోకి యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చారంటే మాత్రం మీకు ఉద్యమం చేయాలనే ఆలోచన వచ్చినా చంపేస్తాడు. ఉద్యమం చేయాలన్న ఆలోచన వచ్చినా కీళ్ళు ఎరగొట్టేస్తాడు ఆయన. ఏ సంవత్సరం కూడా దుప్పుతాడు యోగి ఆదిత్యనాథ్ అయితే. నరేంద్ర మోడీ గారు ఇంకా మెతక కాబట్టి సరిపోయింది మీకు. దయచేసి ఇలాంటి పిచ్చి డిమాండ్లు చేయకండి, నచ్చదు జనాలకి. ఆయన మండింది అనుకోండి యోగి ఆదిత్యనాథ్ గారికి, ఇమ్మీడియట్గా వస్తాడు, ప్రధానమంత్రి అయిపోతాడు. ఆ తర్వాత ఉండదు మీకు. రెచ్చగొట్టకండి యోగి ఆదిత్యనాథ్ని, నరేంద్ర మోడీ గారిని, సరేనా?